మనమందరం భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో పడిపోయాం. కానీ మనం గమనించట్లేదు, అండర్-19 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ అండర్-19 వరల్డ్ కప్లో మన భారత కుర్రాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. ప్రపంచ రికార్డులు నెలకొల్పుతున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ అండర్-19 2024లో అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుస విజయాలతో, అది కూడా భారీ ఆధిక్యంతో, భారీ విజయాలతో రికార్డులు నెలకొల్పుతున్నారు. ఇక వరల్డ్ కప్ 2024 విషయానికి వస్తే భారత జట్టు వరుసగా 3 మ్యాచ్ల్లో 200 పైచిలుకు పరుగులతో మ్యాచ్లు గెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా వరల్డ్ కప్లో 200 పైచిలుకు పరుగులతో వరుసగా మ్యాచ్లు గెలవలేదు. భారత్ ఇప్పటికీ 3 మ్యాచ్లు 200 పైచిలుకు పరుగులతో గెలిచింది. అందులో గ్రూప్ దశలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో, అదేవిధంగా యుఎస్ఏతో జరిగిన మ్యాచ్లో 2 మ్యాచ్ల్లో కూడా గ్రూప్ దశలో భారత్ 201 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక సూపర్ 6 మ్యాచ్లో అయితే న్యూజిలాండ్పై 214 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈరోజు సూపర్ 6 రెండవ మ్యాచ్ కూడా జరుగుతోంది. ఈ సూపర్ 6 రెండవ మ్యాచ్లో భారత్ నేపాల్తో తలపడుతోంది. ఇందులో కూడా భారత గొప్ప విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక అండర్-19 వరల్డ్ కప్ విషయానికి వస్తే భారత్ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇక ఈ మ్యాచ్లో, ఈ సిరీస్లో అంటే ఈ మెగా టోర్నీలో ముషీర్ ఖాన్ అంటే మన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో అతను వరుసగా 2 సెంచరీలు చేశాడు, ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు, మరొకటి నాట్అవుట్ గా కూడా ఉంది. అద్భుతమైన ట్రాక్ రికార్డుతో అతను ఈ మెగా టోర్నీలో రాణిస్తున్నాడు. అతనే మన ఇండియా తరపున అత్యధిక రన్ స్కోరర్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సౌమి పాండే 4 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. ఇక మన కుర్రాళ్ళు ప్రపంచ కప్ అండర్-19 మెగా టోర్నీ గెలిచి భవిష్యత్తు ఆశల్ని సజీవంగా ఉంచాలని, ఉంచుతుందని కోరుకుందాం. బై.